హే బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఈరోజు సడన్ గా నాకు ఆర్బీఐ నుంచి ఒక ఎస్ఎంఎస్ అలర్ట్ టైప్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే చెక్స్ కి సంబంధించింది. సో ఇది అందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇది బహుశా అందరికీ వచ్చే ఉంటుంది, బట్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో ద రీజన్ ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలని చేస్తున్నాను. సో ఇదివరకు మనకి ఎవరైనా చెక్స్ రూపంలో పేమెంట్ ఇవ్వడం కానీ అదేమైనా చేస్తే మనం బ్యాంక్ వెళ్ళి వేస్తే 1 or 2 days అది క్లియరెన్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసేవాళ్ళం. అదే కాకుండా వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో అది బ్యాలెన్స్ ఉందా లేదా అన్నది మనం చూసి మనకి క్రెడిట్ అవ్వకపోతే అది చాలా డిలే ప్రాసెస్ గా అయ్యేది. బట్ ఇకపై నుంచి ఆర్బీఐ దీన్ని చెక్ పెట్టడానికి ఈ ప్రాసెస్ అనేది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే January 3, 2026 నుండి ఎవరైతే మన చెక్ పేమెంట్స్ మనకి ఇచ్చినా సరే, మనం వాళ్ళకి ఇచ్చినా సరే, చెక్ కనుక బ్యాంక్ లో వేస్తే విత్ ఇన్ అవర్స్ లోనే సేమ్ డే లోనే ప్రాసెస్ అనేది అయిపోతుంది. మనం చెక్ రూపంలో ఇచ్చిన వెంటనే బ్యాంక్ లో వాళ్ళు వేసిన వెంటనే విత్ ఇన్ అవర్స్ లో అది క్లియరెన్స్ అన్నది తెలిసిపోతుంది అనమాట. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా పేమెంట్ ఇస్తే అది మనం ఇచ్చిన తర్వాత అది వస్తుందా లేదా కొన్ని రోజుల తర్వాత అడగాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా వాళ్ళు ఇచ్చిన వెంటనే అవ్వకపోతే కనుక మనకి స్టేటస్ అన్నది వెంటనే తెలిసిపోతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం వెంటనే అడగొచ్చు వాళ్ళని. అదొక ప్లస్ పాయింట్. ఎప్పుడైనా మనం పేమెంట్స్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎంత అమౌంట్ ఇస్తున్నాం అంత అమౌంట్ అయితే మనం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. లేదంటే కనుక బౌన్స్ అవుతుంది, చార్జెస్ పడతాయి. అది మీకు తెలిసిందే కదా. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫాస్ట్ క్యాష్ యాక్సెస్, టైమ్ సేవ్, బిజినెస్ ట్రాన్సాక్షన్ చాలా ఈజీ అవుతాయి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఆర్బీఐ వాళ్ళు అయితే www.rbi.org.in కి లాగిన్ అయి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీరు చెప్పండి ఫ్రెండ్స్, దీనివల్ల కామన్ పీపుల్స్ కి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అంటారా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.